తెలంగాణలో ఒకనాడు చంద్రబాబు నాయుడు అంతకుముందు ఏదైతే జనార్దన్ రెడ్డి హయాంలో ప్రారంభించినటువంటి మనకి ఇప్పుడు ప్రస్తుతం కనబడేటటువంటి హైటెక్ సిటీకి అప్పుడు శంకుస్థాపన జరిగితే దాన్ని ఆయన కొనసాగించడం, ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కొనసాగించడంతో హైదరాబాద్ మార్కెట్ వాల్యూ అనేది అప్రతిహాతంగా పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు 10 లక్షల రూపాయలు 100 గజాలు ఉన్నటువంటి ప్లేసులు ఇవాళ ₹1 కోటి వరకు పలికేయి ఉన్నాయి. హైదరాబాదులో ఏ మూల చూసినా సరే ఆర్థికంగా అంటే ఎవరైనా సరే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే హైదరాబాదులో ఓ అపార్ట్మెంటో ఫ్లాటో కొనుక్కుంటే ఓ ఏడాది 2 ఏళ్ళు తిరిగేటప్పటికి ఒక 5-10 లక్షలు పెరుగుతుంది అనేటటువంటి ఒక మినిమం ఫీలింగ్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్ళి అక్కడే పెట్టుబడులు పెట్టారు. సరే, రాష్ట్ర విభజన అయిన తర్వాత కొన్ని రోజుల పాటు ఆ విభజన సందర్భంలో కన్ఫ్యూజన్తో కొంత రేట్లు పడిపోలా, అలాగని రేట్లు పెరగల, స్టాగ్నేట్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఈ 10 ఏళ్లలో భూముల ధరలు భారీగా పెరిగినాయి. హైదరాబాదులో ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ఒక ఫ్లాట్ కొనుక్కోవాలన్నా అసాధ్యమైనటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ హైడ్రా కాన్సెప్ట్తో ఇవాళ డబ్బున్నటువంటి వాడు డబ్బు లేనటువంటి వాడు వీళ్ళల్లో చూస్తే ధనవంతుల యొక్క భూములు కూడా, అంటే ధనవంతులు ఎక్కడ ఎక్కువగా కొంటారంటే విలాసవంతమైనటువంటిది ఏ చెరువుల ఒడ్డునో అట్లాంటివి కొంటుంటారు. ఇప్పుడు అక్కడ ఇక కొనడానికి అవకాశం లేదు, ఎవడు పెట్టుబడి పెట్టడం. ఇక మధ్యతరగతి సొంత ఇల్లు కావాలన్నటువంటి ఉద్దేశంతో ఎగువ మధ్యతరగతి వాళ్ళు విల్లాలు కొంటే ఇప్పుడు ఆ విల్లాలు కూలుతున్న నేపథ్యంలో విల్లా కొనడానికి ఎవడూ సాహసించట్లేదు. ఇదివరకు ఏం చూసుకునేవాళ్ళం, పర్మిషన్స్ ఏమున్నాయి, రిజిస్ట్రేషన్ ఉందా లేదా, లోను సంబంధించిన సంస్థలు, ఈ 4టితో కొనేవాళ్ళు. ఇప్పుడు అక్కడ అవన్నీ కూడా వేస్ట్ అని హైడ్రా తేల్చేసి కూల్చేస్తున్న నేపథ్యంలో నాశనం అయిపోయినటువంటి కుటుంబాల సాక్షిగా ఈవేళ ఎక్కడ ఏ పని జరగడానికి వీల్లేని పరిస్థితి. ఎగువ మధ్య తరగతోళ్ళు విల్లాలి వాళ్ళ కొనడానికి ధైర్యం చేయలేరు. ఇక నెంబర్ 3 మిడిల్ క్లాస్ 40 లక్షలు 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలు లోన్ తీసుకుని కొంత డౌన్ పేమెంట్ కట్టుకుని అక్కడ కొంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి పెద్ద కష్టం వచ్చింది, నష్టం వచ్చింది. ఈ దశలో వాళ్ళు ఏది అపార్ట్మెంట్లో కూల్చేస్తే డబ్బులేమో వీళ్ళు, కిస్తీనేమో కట్టేది వీళ్ళు, తీరా చూస్తే అక్కడ పరిస్థితి ఎట్లా. దీంతో రియల్ ఎస్టేట్ సంక్షోభం అన్నటువంటిది స్టార్ట్ అయింది. కొనడానికి జంకుతున్న పరిస్థితి, రూపాయి తీసుకెళ్ళి కొట్టించుకోవాలని ఎవడనుకుంటాడు. దాంతో రియల్ ఎస్టేట్ సంక్షోభం వస్తుంది, భారీ ఎత్తున దెబ్బ. రెండవది ఇదే దశలో మరొక సంక్షోభం వచ్చి పడింది. అది ఇప్పుడు మళ్ళీ కోచింగ్ సెంటర్లకు సంబంధించి ఢిల్లీలో ఇన్సిడెంట్ జరిగిన దాన్ని బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రాతిపదికగా అమలు చేస్తామంటున్నాడు. హైదరాబాదులో హయ్యెస్ట్ ఫుడ్ రియల్ ఎస్టేట్ అయితే 2nd హయ్యెస్ట్ ఫుడ్ ఇదే కోచింగ్ సెంటర్లే. దేశం నలుమూలల నుండి వచ్చిన వాళ్ళు అక్కడ కోచింగ్ సెంటర్లో ఉంటారు, కోచింగ్ సెంటర్లో నేర్చుకుంటూ ఆ పక్కనున్న హాస్టళ్లలో బతికేస్తుంటారు. ఇప్పుడు కోచింగ్ సెంటర్ల మీదన ఇబ్బంది పెడతాయి, రియల్ ఎస్టేట్ మీద ఇబ్బంది పెట్టినందుకు రియల్ ఎస్టేట్ వాళ్ళు లంచాలు ఇవ్వాలి, ఎవరికి ఇస్తారో తెలియదు. అది అధికార పక్షం తరపున ఎవరైనా కలెక్ట్ చేస్తారా, లేకపోతే ఇంకొంచెం ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఇప్పుడు కోచింగ్ సెంటర్లో వాళ్ళు ఇబ్బంది పడితే వీళ్ళ దగ్గర ఎవరు కలెక్ట్ చేస్తారో తెలియదు. పరిష్కారం ఏమైనా ఉంటుందా? ఓ కోచింగ్ సెంటర్ నిజంగా ఆ ప్రమాణాల ప్రకారం జరగాలి అంటే ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర 40,000 50,000 ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఛార్జ్ చేస్తున్న తక్కువే, చాలా తక్కువతోనే చెప్తున్నారు మనకి, అందుకనే అనేక మంది అక్కడికి పోతున్నారు. ఇప్పుడు కోచింగ్ సెంటర్ల మీదన ఒత్తిడి, క్రమంగా ఉపాధి అన్నటువంటిది, ఉద్యోగాలు అన్నటువంటిది ఈ రంగాల వైపు నుండినే వస్తున్నటువంటి వాటి మీద రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి చర్యలు తెలంగాణ ప్రయోజనమా, తెలంగాణకు నష్టమా ఆలోచించుకోవాల్సి ఉంది.